హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు అయితే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను పెసరకట్టు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను ఈరోజు పెసరకట్టు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. పెసరకట్టు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను గ్లాసున్నర పెసరపప్పుని తీసుకున్నానండి. మీ ఫ్యామిలీకి అకార్డింగ్గా ఇక్కడ పెసరపప్పుని మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకొక ప్లేట్లో ఇక్కడ తాలింపు చూపెడుతున్నాను. తాలింపులో ఇక్కడ జీలకర్ర, ఆవాలు, ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు తీసుకున్నానండి. ఇంకొక గిన్నెలో ఇక్కడ కొత్తిమీర తీసుకున్నానండి. మరో ప్లేట్లో ఇక్కడ పసుపు ఇంకా అల్లం ఉంటుంది కదా, నీట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. ఇందాక పెసరపప్పుని చూపెట్టాను కదా, అది మంచిగా కడిగేసుకొని కుక్కర్లో వేసిన తర్వాత ఇప్పుడు పప్పు మునిగేంత నీళ్ళు కూడా వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్లో ఇక్కడ పప్పు వేసుకున్నాను కదండి, దాంట్లోనే ఇప్పుడు నేను అల్లము ఇంకా పసుపు వేసుకున్నాను. ఇక్కడ అల్లము పసుపు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నూనె కూడా వేసుకుందామండి. అల్లం ఇంకా పసుపు వేసిన తర్వాత పప్పును ఒకసారి మంచిగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని మనం మెత్తగా బాయిల్ చేసుకుందాం, ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు. పప్పు ఇక్కడ బాయిల్ అయిపోయిందండి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత విప్పి మీకు చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కుక్కర్ చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ మూత విప్పి మీకు చూపెడుతున్నాను. పప్పు ఇక్కడ మెత్తగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పులో మనం కొన్ని నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు ఈ పెసరపప్పులో మనం కొన్ని వేడి నీళ్ళు వేసుకుందామండి. పప్పు ఏంటంటే ఎక్కువగా పల్చగా ఉండద్దండి, ఎక్కువగా గట్టిగా కూడా ఉండద్దు, మీడియంగా ఉంటే ఈ పెసరకట్టు చాలా బాగుంటుంది. పప్పు ఆల్రెడీ మెత్తగా బాయిల్ అయిపోయింది ఉంది కదండి, స్పూన్తోనే మంచిగా మెదుపుకొని దీంట్లో వేడి నీళ్ళు వేసుకున్నాను. చూసారు కదా, పప్పు ఎక్కువగా గట్టిగా లేదండి, ఎక్కువగా పల్చగా లేదు, మీడియంగా ఉంది. ఇప్పుడు ఈ పప్పుని నేను వేరే గిన్నెలో ఇక్కడ తీసుకున్నానండి. నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మనం ఇక్కడ మరిగించుకుందాము. ఆల్రెడీ స్టవ్ ఫ్లేమ్ ఆన్ ఉందండి. ఇప్పుడు మన రుచికి తగ్గట్టు దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా పప్పులో అల్లం కూడా వేసాం కదండి, అది కూడా మంచిగా మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనం కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదా, కొద్దిగా కరివేపాకుని కూడా ఇక్కడ మనం వేసుకుందాం. ఇప్పుడు పప్పుని మంచిగా మరిగించుకుందామండి. ఇప్పుడు నేను కొద్దిసేపు తర్వాత ఇక్కడ మీకు చూపెడుతున్నాను. చూసారు కదండి, పప్పు ఇక్కడ మంచిగా మరగడం మొదలైంది. ఇప్పుడు ఈ పప్పులో మనం తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఆల్రెడీ ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇందాక మీకు తాలింపు చూపెట్టాను కదా, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు ఇవన్నిటి ద్వారాగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తాలింపుని మనం ఇక్కడ పప్పులో మనం వేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ పప్పులో తాలింపు వేసుకుందామండి. ఆల్రెడీ స్టవ్ ఫ్లేమ్ కూడా ఆన్ ఉందండి. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు వేసిన తర్వాత పప్పును ఒకసారి మంచిగా కలుపుకున్నానండి. స్టవ్ ఫ్లేమ్ కూడా ఆన్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే పప్పును మనం ఒక 5 మినిట్స్ ఇలాగ మరిగించుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 5 మినిట్స్లో పప్పు కూడా ఇక్కడ మంచిగా మరగడం మొదలైపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర ఉంది కదా, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి పప్పుని ఇక్కడ నేను కలిపేసుకున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మా అమ్మగారి రెసిపీని, పెసరకట్టుని. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ పెసరకట్టును ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పెసరకట్టు పెద్దవాళ్ళు చెప్తారండి, ఒంటికి చాలా చలవ చేస్తుందని. డెఫినెట్లీ హాస్టల్లో ఉన్నవాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈ పెసరకట్టుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను పెసరకట్టు రెసిపీని. ఒకవేళ మీకు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకో కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఫేస్బుక్లో అయితే ప్లీజ్ ఫాలో చేసుకోవడం మర్చిపోద్దండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.